ఆల్సో లూఫీ అనే వ్యక్తి ఒక డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల తనకు ఒక వింత పవర్స్ వస్తాయన్నమాట. అంటే చేతులు సాగిపోవటాలు, కాళ్ళు సాగిపోవటాలు, ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ వస్తుంది అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎవరెవరైతే ఎంతమంది అయితే తిన్నారో వాళ్ళకి కొన్ని వింత పవర్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పవర్స్ వస్తాయి అనమాట. ఆ పవర్స్ని యూజ్ చేసుకుంటూ దారిలో ఎదురవుతున్న ప్రమాదాలను దాటుకుంటూ వన్ పీస్ నుంచి ఛేదించాలి. ఇది ఒక బేసిక్ స్టోరీ అనమాట. ఈ వన్ పీస్ సిరీస్ మొత్తానికి, ఈ వెబ్ సిరీస్ మొత్తానికి ఇది బేసిక్ స్టోరీ. అయితే స్టోరీ ఆల్రెడీ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ సిరీస్ యొక్క జర్నీని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి కొత్త కొత్త క్యారెక్టర్స్ని, వింత క్యారెక్టర్స్ని పెడతారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జోరో అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటాడు. అతను ఒక చైనీస్ జపనీస్ క్యాండిడేట్. తన ఒక స్పోర్ట్స్మెన్ అనమాట. కటానాలు, కత్తులు వీటన్నిటిని బాగా చేస్తాడు, ఫైటింగ్ బాగా చేస్తాడు అనమాట. ఇలా తన గ్రూప్లో ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉండటమో లేదంటే పవర్ ఉండటమో జరుగుతుంది అనమాట. సముద్రం మీద వన్ పీస్ అనే దాన్ని కనిపెట్టడానికి మొదలైన లూఫీ ప్రయాణం తనకు అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్స్ని కలుసుకుని ప్రపంచంలో చాలా విలువైన మనుషుల్ని కలుసుకుని వాళ్ళతో పాటు ఆ జర్నీ స్టార్ట్ చేస్తాడు. తనని వన్ పీస్ కి దగ్గరకు తీసుకెళ్లే ప్రతి క్షణం ఒక కొత్త కష్టం వస్తుందన్నమాట. అవి సాల్వ్ చేసే ప్రాసెస్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఆ ఫైట్స్ కానీ, ఆ అడ్వెంచర్స్ కానీ, కొన్ని వింత మనుషులు, వింత జీవులు, వింత లొకేషన్స్ లో, ఆ ఊర్లో అవి భలే ఉంటాయి. కొన్ని నోటితో చెప్పడానికి అవ్వట్లేదు కానీ చూస్తే మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.